పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరు పార్టీలు ఇటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఇద్దరు కూడా ఆ రోజు మీకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండారు. ఓకేనా? మరి వైసీపీని ఎందుకు ఎంచుకున్నారు మీరు ఆ రోజు? ఒకసారి క్షుణ్ణంగా గమనిస్తే నాగరాజు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా నిశితంగా గమనిస్తే ఆయనలో ఒక తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, బిఆర్ అంబేద్కర్ను లేదా జ్యోతిబా పూలేను వీళ్ళ నలుగురిని తీసుకుని వచ్చి ఒక రోల్లో వేసి రోకల బండ తీసుకుని మెత్తగా దంచి దాంట్లో నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో అనే భావన కలుగుతుంది మనం బాగా పరిశీలిస్తే. ఎస్, పిచ్చి పీకిపోయినట్టుంది. ఎస్, నో, ఇంతమంది మేధావులని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోలుస్తున్నారు. ఎస్, 100% మాధవ్ గారికి ఏమన్నా? నో 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 100% నేను కరెక్ట్ గా ఉన్నారు కదా? 100% కరెక్ట్ ఉన్నారు. దాంట్లో మళ్ళీ తిరిగేలేదు. మానసిక పరిస్థితి గౌరవ మాధవ్తో మాట్లాడుతున్నాం. మానసిక పరిస్థితి నాకు తెలుసు. ఓకే, స్టబన్ ఎందుకంటే ఇంతమంది మేధావులు వచ్చి రోడ్లో రుద్దితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంత ఆందోళన అయింది. దాని మీద కట్టుబడి ఉంటాం. ఇదే మాట. దీని మీద ఎందుకు కట్టుబడి ఉంటా అనేది కూడా ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా దీని మీద బజార్ రోడ్డు మీదకి వస్తారు వాళ్ళు రాని తరిమల నాగిరెడ్డి కావచ్చు, ఇంకా వీళ్ళందరూ అన్నారు. మీరు వాళ్ళని ఏం మాట్లాడుతున్నాను కలిపి చూస్తుంటావు, దాన్ని వక్రీకరించవద్దు. నేనేం చెప్తున్నా, దాని అర్థం ఏంటి? బిఆర్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిబా పూలే గారిని, తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీళ్ళ ఆలోచనలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిలోనే కనపడతాయి అనే మాటను చెప్తున్నా. దాని మీద కట్టుబడి ఉంటాం. ఇది వక్రీకరించడం. నేనేమంటే మా నాయకులు అంటే మేము అభిమానించే అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు జగన్ గారి ఆలోచనలు 100% పూర్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం ఎప్పుడో దళితులను 50-60 ఏళ్ల నాడే స్వాగతించిన కుటుంబం దళితులను. బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎట్లా పోల్చామండి? తొలితరం స్వతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో ఎందుకు పోలిశారు? అతనికి ఉండే దమ్ము, అతనికి ఉండే ధైర్యం, అతనికి సమాజం పట్ల అతనికి ఉండే కన్సర్న్, వీటినన్నిటిని కలిపి నేను వాళ్ళని పోల్చడం జరిగింది.